वतन में बाबा दिल चाहे अब तो रहना, तेरे वतन में बाबा दिल चाहे अब तो रहना। ఓం శాంతి 1/6/21 साकारवाणी। मीठे बच्चे, यह सारी विश्व ईश्वरीय फैमिली है, इसलिए गाते हैं तुम मात पिता हम बालक तेरे। మధురమైన పిల్లలు, ఈ విశ్వమంతా ఈశ్వరీయ ఫ్యామిలీ, అందుకే పాటలు పాడుతూ ఉంటారు, నీవే తల్లివి తండ్రివి మేము నీ పిల్లలు అని. మీరిప్పుడు ప్రాక్టికల్గా గాడ్లీ ఫ్యామిలీలోకి వచ్చారు. ప్రశ్న: బాబా నుండి 21 జన్మలకు పూర్తి వారసత్వం తీసుకోవడానికి సహజ విధానం ఏంటి? జవాబు: సంగమ యుగంలో శివబాబాని మీ వారసుడుగా చేసుకోండి. తనువు మనసు ధనంతో బలిహారం అయితే 21 జన్మల కొరకు పూర్తి వారసత్వము లభిస్తుంది. బాబా అంటారు, సంగమ యుగంలో తన పురాతనమైనవన్నీ ఇన్ష్యూర్ చేసుకునే పిల్లలకి రిటర్న్లో నేను 21 జన్మల వరకు ఇస్తాను. పాట: నయనహీనులకు దారి చూపించు ప్రభువు అని. ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు కదా, ఇది భక్తులు భగవంతుణ్ణి పిలుస్తున్నారు. భగవంతుణ్ణి పూర్తిగా తెలుసుకోని కారణంగా మనుషులు ఎంత దుఃఖిగా ఉన్నారు, భక్తి మార్గంలో ఎంతగా తల కొట్టుకుంటూ ఉంటారు. కేవలము జీవితం యొక్క విషయమే కాదు, భక్తి మార్గం మొదలైన దగ్గర నుంచి ఎదురు దెబ్బలు తింటూనే వచ్చారు. ఈ జీవితంలోనే కాదు, భారతదేశంలోనే దేవీ దేవతల రాజ్యం ఉండేది. దాన్ని స్వర్గము సత్యఖండమని చెప్పేవారు. అంటే మనుషులు భక్తి మార్గంలో తలగొట్టుకొని తిరుగుతూ ఉంటున్నారు. ఈ ఒక్క జన్మలో అని కాదు, భక్తి ప్రారంభమైన దగ్గర నుంచి అలాగే చేస్తూ వస్తున్నారు కదా. భారతదేశము సత్యఖండము, భారతదేశం యొక్క మహిమ చాలా గొప్పది. ఎందుకంటే భారతదేశము పరంపిత పరమాత్మ యొక్క జన్మభూమి. ఆయన అసలు నామము శివ. శివ జయంతి కూడా చేస్తారు. రుద్రుడు లేదా సోమనాథ జయంతి అని అనరు, శివ జయంతి లేదా శివరాత్రి అని అంటారు. స్వర్గాన్ని స్థాపన చేసేటువంటి తండ్రి హెవెన్లీ గాడ్ ఫాదర్ ఒక్కడే. ఇప్పుడు భక్తులందరికీ భగవంతుడు ఒక్కడే ఉండాలి కదా. నయనహీనులు అనగా జ్ఞాన చక్షువు దివ్య దృష్టి లేదు మనుషులకి. భగవాను వాచ, నేను మీకు రాజయోగం నేర్పిస్తాను. శ్రీమద్ భగవద్గీత అనేది ముఖ్యము. శ్రీ అనగా శ్రేష్ఠ మతము. ఇప్పుడు మిమ్మల్ని బాబా బుద్ధివాన్గా చేస్తున్నారు. దివ్య చక్షు అనగా జ్ఞానం యొక్క త్రినేత్రము ఇస్తారు. వాస్తవానికి జ్ఞానం యొక్క త్రినేత్రము బ్రాహ్మణులైన మీకే లభిస్తుంది. దానితో మీరు తండ్రి రచన యొక్క ఆది మధ్య అంత్యాన్ని తెలుసుకోగలుగుతారు. ఈ సమయంలో అందరిలోనూ దేహ అహంకారము లేదా పంచవికారాలు ఉన్నాయి. అందుకే ఘోర అంధకారంలో ఉన్నారు. మీ దగ్గర జ్ఞానం యొక్క వెలుగుంది. మీలో ఆత్మలో వరల్డ్ హిస్టరీ జాగ్రఫీ అంతా తెలిసి ఉంది. మీరు తెలుసుకున్నారు. ఇంతకుముందు మీరు అజ్ఞానంలో ఉండేవారు. సద్గురువు జ్ఞానాంజనాన్ని ఇచ్చారు. అజ్ఞానాంధకారము నశిస్తుంది. పూజ్యులుగా ఉన్నవాళ్ళే పూజారి అయ్యారు.
పూజ్యులు వెలుగులో ఉన్నారు, పూజారులు అంధకారంలో ఉన్నారు. పరమాత్మని నీవే పూజ్యుడు, నీవే పూజారి అని అనడానికి లేదు. ఆయన పరమ పూజ్యుడు, అందరినీ పూజ్యులుగా తయారు చేసేవాడు. ఆయన్ని పరమ పూజ్యుడని అంటారు. పరంపిత పరమాత్మ అనగా పరమాత్మ. కృష్ణుణ్ణి ఆ విధంగా అనరు. ఆయన్ని అందరూ గాడ్ ఫాదర్ అని అనరు. నిరాకారి పరమాత్మని మాత్రమే గాడ్ ఫాదర్ అని అంటారు. ఆయన కూడా ఆత్మే, కానీ పరమోన్నతమైన వాడు. అందుకే ఆయన్ని పరమాత్మ అంటారు. ఆయన పరమాత్మ, ఎల్లప్పుడూ పరంధామంలో ఉండేవాడు. ఇంగ్లీష్లో ఆయన్ని సుప్రీం సోల్ అని అంటారు. తండ్రి అంటారు, మీరు పాడుతూ ఉన్నారు కదా, ఆత్మ పరమాత్మ చాలా కాలము వేరైపోయారు, దూరం అయిపోయారు అని. అలాగని పరమాత్మతో వేరైపోలేదు చాలా కాలం నుంచి. అది ఫస్ట్ నంబర్ అజ్ఞానం. ఆత్మే పరమాత్మ, పరమాత్మే ఆత్మ అనడం. ఆత్మ జనన మరణాల్లోకి వస్తుంది. పరమాత్మ పునర్జన్మలలోకి వస్తారా? తండ్రి కూర్చొని వివరిస్తున్నారు. మీరు భారత్వాసీలు స్వర్గవాసి పూజ్యులుగా ఉండేవారు. మనుష్య సృష్టికి పూజ్యులైన వాళ్ళు దేవీ దేవతలు అందరూ ఉన్నారు. దేవీ దేవతలు ఎలా ఉండేవారు? మనుష్య సృష్టి అంతటికీ పూజ్యులుగా ఉండేవారు. ఇది అంతా ఈశ్వరుడు యొక్క ఫ్యామిలీ. ఈశ్వరుడు రచయిత. నీవే తల్లివి తండ్రివి, మేము నీ పిల్లలు అని చెప్తారు కదా, అంటే అందరూ ఫ్యామిలీ. అయితే సరే, ఈ విషయం చెప్పండి, మీరు మాతా పిత నీవే తల్లివి తండ్రివి అని ఎవరిని అంటున్నారు? ఇది ఎవరు అనగలరు? ఆత్మ అంటుంది, నీవే తల్లివి తండ్రివి, నీ కృప వల్ల మాకు స్వర్గ సుఖాలు లభిస్తాయి, మాకు ఒకప్పుడు లభించాయి అని. నువ్వు తల్లివి తండ్రివి వచ్చి స్వర్గాన్ని స్థాపన చేస్తున్నావు అని అంటారు. మేము నీ పిల్లలు అవుతున్నాము అని. తండ్రి అంటున్నారు, నేను సంగమ యుగంలోనే వచ్చి రాజయోగం నేర్పిస్తాను, కొత్త ప్రపంచం కోసము. మనుషుల బుద్ధి పూర్తిగా భ్రష్టమైపోయింది. స్వర్గాన్ని నరకం అనుకుంటున్నారు. అక్కడ కంసుడున్నాడు, జరాసంధుడున్నాడు, హిరణ్యకశిపుడున్నాడు అని స్వర్గాన్ని కూడా నరకంలాగా తయారు చేసి చూపించారు. సత్యత్రేతాయుగాలు స్వర్గం కదా, మరి అక్కడ కూడా రాక్షసులు హిరణ్యకశిపుడు అంటే ఇంకా మరి దాన్ని కూడా నరకంగా చేసేసారనే కదా. బాబా వచ్చి వివరిస్తున్నారు, మీరు మర్చిపోయారా? నాది శివ జయంతి కూడా మీరు భారతదేశంలోనే చేస్తారు. శివరాత్రి అని చెప్తారు. ఏ రాత్రి అది? ఇది బ్రహ్మ యొక్క బేహద్ రాత్రి. బాబా సంగమ యుగంలో వచ్చి రాత్రిని పగలుగా అనగా నరకం నుండి స్వర్గంగా చేస్తారు. శివరాత్రి యొక్క అర్థం కూడా ఎవరికీ తెలియదు. భగవంతుడు నిరాకారుడు. మనుషులు జన్మ జన్మలలోనూ శరీరము పేరు మారుతూ ఉంటుంది. మనుషులకి ఎలా ఉంటుంది? జన్మ జన్మలలోనూ శరీరము పేరు మారుతూ ఉంటుంది. శరీరం యొక్క పేరు కూడా మారుతుంది శరీరం మారితే. పరమాత్మ అంటారు, నాకు శరీరానికి పేరు లేదు, నా పేరు శివాయే. నేను కేవలము వృద్ధ వానప్రస్థ శరీరాన్ని ఆధారం తీసుకుంటాను. ఈయన పూజ్యుడిగా ఉండేవాడు, ఇప్పుడు పూజారిగా అయ్యాడు. శివబాబా వచ్చి స్వర్గాన్ని రచిస్తారు. మనము ఆయన పిల్లలు కాబట్టి తప్పకుండా మనం స్వర్గ యజమానిగా ఉండాలి కదా. శివబాబా ఉన్నతోన్నతమైన వాడు. బ్రహ్మ విష్ణు శంకర్లది పాత్ర వాళ్ళది ఎవరిది వాళ్ళదే వేరువేరుగా ఉంది. ప్రతి ఒక్క ఆత్మలోనూ తన సుఖము దుఃఖం యొక్క పాత్ర నిండి ఉంది. మీకు తెలుసు, మనము శివబాబాకి వారసులుగా అయ్యాం ఒకప్పుడు. శివబాబా మనని స్వర్గవాసిగా చేశారు. అందుకే ఆయన్ని మనము స్మృతి చేస్తూ ఉన్నాం. సాధువులు సాధన చేస్తారు, ఎందుకంటే ఇక్కడ దుఃఖాలు ఉన్నాయి. అందుకే నిర్వాణ ధామానికి వెళ్ళిపోవాలని కోరుకుంటారు.
ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది. లేదా మనము ఆత్మే పరమాత్మ అని అనుకోవడము రాంగ్. ఏది రాంగ్? ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది లేదా మనం ఆత్మే పరమాత్మ ఇలా అనుకోవడము రాంగ్. ఇప్పుడు మీరు అంటారు మనము ఆత్మ పరంధామ నివాసి, తర్వాత దేవతా కులంలోకి వస్తాము, 84 జన్మలు తీసుకుంటాము. మనము ఆత్మ వర్ణాలలో వస్తాము. శివబాబా జనన మరణాల్లోకి రారు. కేవలము నారాయణుడి యొక్క డైనాసిటీ ఉండేది. క్రిస్టియన్ వంశంలో ఎడ్వర్డ్ ది ఫస్ట్, సెకండ్, థర్డ్ నడుస్తుంది కదా. అలాగే అక్కడ కూడా లక్ష్మీనారాయణ ది ఫస్ట్, లక్ష్మీనారాయణ ది సెకండ్, థర్డ్, ఈ విధంగా 8 రాజ్యాలు నడుస్తాయి. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు, మీకు త్రినేత్రము తెరుచుకుంది. బాబా కూర్చొని ఆత్మలతో మాట్లాడతారు. మీరు ఈ విధంగా 84 జన్మల చక్రంలో తిరిగి ఇన్ని జన్మలు తీసుకుంటూ వచ్చారు. వర్ణాలది కూడా ఒక చిత్రము తయారు చేస్తారు. దానిలో దేవతలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, బ్రాహ్మణులు ఉంటారు. వర్ణాల చిత్రంలో ఎవరెవరు ఉంటారు? దేవతలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు మేమే బ్రాహ్మణులు ఉన్నతోన్నతమైన శిఖరము అని. ఈ సమయంలో మనము ఈశ్వరీయ వారసులు. ప్రాక్టికల్గా ఈ సహజ రాజయోగము జ్ఞానంతో మనము సుఖగనులు పొందుతున్నాము. సహజ రాజయోగంతో మనకి సుఖము గనులు లభిస్తాయి. కొందరైతే సూర్యవంశీ రాజధాని వారసత్వం తీసుకుంటారు, కొందరు చంద్రవంశీ. మొత్తము రాజ్యము స్థాపన అవుతూ ఉంది. ప్రతి ఒక్కరూ తన పురుషార్థంతో అటువంటి పదవి పొందుతారు. ఒకవేళ ఎవరైనా అడిగితే ఇప్పుడు చదువుతూ మన శరీరం వదిలిపోతే ఏం పదవి పొందుతాము అని అడిగితే బాబా చెప్పగలరు. యోగంతోనే ఆయువు పెరుగుతుంది, వికర్మలు వినాశనం అవుతాయి, వేరే ఉపాయం ఏమీ లేదు పతితుల నుండి పావనం అవ్వడానికి అని. పతిత పావనుడు అనడంతోనే భగవంతుడు జ్ఞాపకం వస్తారు. కానీ భగవంతుడు ఎవరు అన్నది తెలియడం లేదు. తండ్రి అంటారు, నేను భారతదేశంలో అవతరిస్తాను, నా జన్మభూమి భారతదేశము. సోమనాథ మందిరము ఎంత సంపన్నంగా ఉండేది. ఇది బాబా పిల్లలకి వివరిస్తారు. భక్తి మార్గంలో మళ్ళీ స్మృతి చిహ్నాలు తయారవ్వడం మొదలవుతాయి. ఇప్పుడు పూజారిగా అయిపోయినప్పుడు మొట్టమొదట సోమనాథ మందిరమే కట్టిస్తారు. భారతదేశంలోనైతే సత్యత్రేతాయుగాలలో చాలా షాహుకారుగా ఉండేవారు. మందిరాలలో కూడా అపారమైన ధనం ఉండేది. భారతదేశము వజ్రతుల్యంగా ఉండేది. ఇప్పుడైతే భారతదేశము పేదగా గుడ్డి గవ్వలాగా అయిపోయింది. ఎలాగైపోయింది? భారతదేశము పేదగా గుడ్డి గవ్వలాగా అయిపోయింది. మళ్ళీ తండ్రి వచ్చి భారతదేశాన్ని వజ్రతుల్యంగా చేస్తారు. ఎవరినైనా అడగండి రచయిత ఎవరు అని, పరమాత్మ అనే చెప్తారు. ఆయన ఎక్కడున్నారు అంటే సర్వవ్యాపి అంటారు. తండ్రి అంటున్నారు, ఈ వృక్షమంతా శిథిలావస్థని చేరుకున్నది. ఇప్పుడు మనము స్వయాన్ని చూసుకోవాలి. మేము మమ్మ బాబా యొక్క సింహాసనం పైన కూర్చునేందుకు యోగ్యులుగా తయారయ్యామా? ఇది ఉన్నదే పతిత ప్రపంచం. పవిత్రత అనేది ముఖ్యం. ఇప్పుడైతే ఆరోగ్యము లేదు, సంపద లేదు, సంతోషము లేదు. ఇది మృగతృష్ణలో నీటిలాగా రాజ్యం. ఎండమావిలో నీరుంటాయా? ఉండవు, ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు రాజ్యం ఎలా ఉంది? ఇక్కడ సుఖం ఉంటుందా? ఉండదు. దీని గురించి కూడా దుర్యోధనుడి గురించి ఒక కథ ఉంది శాస్త్రాలలో. దుర్యోధనుడని వికారి వాళ్ళు అంటారు. ద్రౌపది అంటుంది, నా గౌరవాన్ని నిలబెట్టండి అని.
ఇప్పుడు అందరూ ద్రౌపదిలే ఉన్నారు. బాబా అంటారు ఈ పిల్లలు స్వర్గద్వారము అని, కుమారీలు స్వర్గద్వారం అని. దుర్యోధనుడి గురించి ఏం కథ ఉంది? మయసభలో వెళ్ళినప్పుడు మయసభలో బుద్ధి స్వచ్ఛంగా లేని వాళ్ళకి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనిపిస్తుంది అని చెప్తారు. అక్కడ నీళ్లు ఉన్న చోటేమో నీళ్లు లేనట్టుగాను, నీళ్లు లేని చోట నీళ్లు ఉన్నట్టుగాను అలా కనిపిస్తుంటే దుర్యోధనుడికి పంచ పైకి ఎత్తుకొని నడుస్తాడు. అది పైనుంచి ద్రౌపది చూసి నవ్వుతుంది. అందుకని కోపం వచ్చి అవమానం చేయాలని సభలో వస్త్రాపహరణం చేస్తారు. అది చెప్తున్నారు బాబా, దుర్యోధనుడి గురించి రాసి ఉంది కదా అని. బాబా ఎంత చక్కగా వివరిస్తారు. బుద్ధియోగం పూర్తిగా బాబాతో జోడింపబడి ఉంటే ధారణ కూడా చక్కగా అవుతుంది. జ్ఞానము బ్రహ్మచర్యంలోనే చదువుకుంటారు. తండ్రి అంటారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండాలి, రెండు వైపులా నిలుపుకోవాలి, తప్పకుండా పాత ప్రపంచంతో చనిపోవాలి. చనిపోయే సమయంలో మనుషులకి మంత్రం ఇస్తారు కదా. తండ్రి అంటున్నారు, మీరు అందరూ చనిపోయే సమయం దగ్గరికి వచ్చేసింది. ఎలా చెప్తున్నారు బాబా? మహాకాలుడు, నేను మహాకాలుడే వచ్చాను అందరినీ తిరిగి ఇంటికి తీసుకువెళ్ళడానికి అని. మరి సంతోషమే కదా, అందరికీ సంతోషం కలగాలి. చక్కగా చదువుకునే వాళ్ళు స్వర్గ యజమానులుగా అవుతారు. చదువుకోకపోతే ప్రజా పదవి వస్తుంది. ఇక్కడికి మీరు వచ్చింది రాజ్య పదవి పొందడానికి. ఇది చదువు, ఇందులో అంధశ్రద్ధ విషయాలేమీ లేవు. ఈ చదువు రాజ్యం పొందడానికి. చదువులో ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది కదా. బ్యారిస్టర్ అయితే యోగం నేర్పించే టీచర్ని కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు భగవంతుడు చదివిస్తున్నారు, మీరు ఆయనతో యోగం జోడించాలి. తండ్రి అంటారు, నేను పరంధామము చాలా దూరం నుండి వస్తాను. పరంధామం ఎంత ఉన్నత శిఖరము, సూక్ష్మవతనం కంటే కూడా ఉన్నతమైనది. అక్కడి నుండి రావడానికి నాకు ఒక్క క్షణం పడుతుంది. దానికంటే ఇంకా తీక్ష్ణమైన రాకెట్ ఏమీ ఉండదు. క్షణంలో జీవన్ముక్తినిస్తాను. జనకుడు ఉదాహరణ కూడా అలాగే చెప్పారు కదా. ఇప్పుడైతే నరకము పాత ప్రపంచము, కొత్త ప్రపంచమని స్వర్గాన్ని అంటారు. తండ్రి నరకం యొక్క వినాశనం చేయించి స్వర్గ యజమానిగా చేస్తారు. మిగతా అందరూ ఆత్మలు శాంతిధామానికి వెళ్ళిపోతారు. ఆత్మ నిరాకారి, స్థూలమైనది కాదు. దానికి పాత్ర కూడా గుప్తంగానే లభించింది. ఇప్పుడు ఆత్మలో ఏమేం పాత్ర ఉంది ఏమైనా కనిపిస్తుందో ఎవరికన్నా? మళ్ళీ ఆత్మ చిన్నది పెద్దది ఎలా అవ్వగలదు? నీళ్ళలో ఎలా తడిసిపోతుంది ఆత్మ? ఉన్నదే స్టార్, పెద్దగా చిన్నగా అవ్వదు. ఇప్పుడు మీరు గాడ్ ఫాదర్లీ స్టూడెంట్స్. గాడ్ ఫాదర్ నాలెడ్జ్ఫుల్, బ్లిస్ఫుల్. ఆయన మీకు చదువు చెప్తున్నారు. మీకు తెలుసు, ఈ చదువుతో మనము దేవీ దేవతలుగా అవుతాము. మీరు భారతదేశానికి సేవ చేస్తున్నారు. మొట్టమొదట తండ్రి పిల్లలు అవ్వాలి. వేరే చోట్లయితే గురువు దగ్గరికి వెళ్తారు. ఆ గురువు మిమ్మల్ని తన శిష్యులుగా చేసుకుంటాడు. ఇక్కడైతే తండ్రి, అందుకని మొదట ఈ తండ్రికి కొడుకుగా అవ్వాలి. తండ్రి తన కొడుకులకి ఆస్తి ఇస్తాడు. తండ్రి అంటాడు, బచ్చే మీరు ఎక్స్చేంజ్ చేసుకోండి, అంటే ఇచ్చిపుచ్చుకోవడం. మీ దగ్గర ఉన్న చెత్త అంతా నాది, నా దగ్గర ఉన్నదంతా మీది. దేహ సహితంగా ఏముందో అన్నీ నాకు ఇచ్చేయండి. నేను మిమ్మల్ని ఆత్మని శరీరాన్ని రెండింటినీ పవిత్రంగా చేస్తాను. తర్వాత రాజ్య పదవి కూడా ఇస్తాను. మీ దగ్గర ఏముందో అంతటిని బలి చేయండి, అప్పుడు జీవన్ముక్తి లభిస్తుంది. బాబా ఈ సర్వస్వము నీదే అని అప్పచెప్పండి. బాబా అంటారు, మీరు నా వారసులు అవ్వండి. నేను 21 జన్మలు మిమ్మల్ని వారసుడుగా చేసుకుంటాను.
కేవలము నా మతం పైన నడవండి. వ్యాపారము మొదలైనవి చెయ్యండి, విదేశాలకు వెళ్ళండి, ఏమైనా చేయండి, కానీ కేవలము నా సలహా పైన నడవండి. జాగ్రత్తగా ఉండండి. మాయ మాటి మాటికి జాడిస్తూ ఉంటుంది. ఏ వికర్మలు చేయకండి. శ్రీమతం పైన నడిస్తే శ్రేష్టంగా తయారవుతారు. अच्छा मीठे मीठे सिक्किलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा पॉइंट्स. ఆత్మ శరీరము రెండింటినీ పావనంగా చేసుకోవడానికి దేహ సహితంగా ఉన్నదంతా తండ్రికి అప్పచెప్పేయండి. ఆయన శ్రీమతానుసారము నడవండి. రెండో పాయింట్, మాతాపిత యొక్క సింహాసనానికి వారసులు అవ్వడం కోసము స్వయాన్ని యోగ్యులుగా చేసుకోండి. యోగ్యులుగా అవ్వడం కోసము ముఖ్యమైనది పవిత్రత యొక్క ధారణ చెయ్యాలి. వరదానము నిమిత్తమైన ఆత్మల ద్వారా కర్మయోగి అవ్వడానికి వరదానం ప్రాప్తి చేసుకునేటువంటి మాస్టర్ వరదాత అవ్వండి. ఏమంటున్నారు? నిమిత్తమైన ఆత్మల ద్వారా కర్మయోగి అయ్యే వరదానాన్ని పొందేటువంటి మాస్టర్ వరదాత అవ్వండి. ఏదైనా వస్తువు సాకారంగా చూసినప్పుడు దాన్ని తొందరగా గ్రహించగలుగుతాం. అందుకే నిమిత్తమైనటువంటి శ్రేష్ఠ ఆత్మలు వాళ్ళ సర్వీసు, త్యాగము, స్నేహము, అందరి పట్ల సహయోగిగా ఉండడము, ఇవన్నీ ప్రాక్టికల్ కర్మలు చూసి లభించేటువంటి ప్రేరణయే వరదానం అయిపోతుంది. నిమిత్తమైన ఆత్మలను కర్మ చేస్తూ చూసి ఈ గుణాలని ధారణలో చూస్తారు కదా, అప్పుడు సహజంగా కర్మయోగి అయ్యే వరదానం లభిస్తుంది. ఈ విధంగా వరదానం పొందేవాళ్ళు స్వయం కూడా మాస్టర్ వరదాత అయిపోతారు. అంటే నిమిత్తమై ఉన్న వాళ్ళలో ఏం విశేషతలు ఉన్నాయి అది చూడాలి. వాళ్ళ సేవ, త్యాగము, స్నేహము, సహయోగి భావము, ప్రాక్టికల్ కర్మలలో చూసి ప్రేరణ వస్తుంది కదా, అదే మనకి వరదానము అయిపోతుంది. అయితే మనం అనుకోవచ్చు నిమిత్తమైన వాళ్ళలో ఈ లోపం ఉంది, ఆ బలహీనత ఉంది అని. అందరు పురుషార్థం చేస్తున్నారు. లోపాలు కాదు మనం చూడవలసింది, నిమిత్తమైన వాళ్ళలో ప్రేరణ ఇచ్చేటువంటి విశేషతలు చూడాలి. స్లోగన్: పేరు ఆధారంగా సేవ చేయడం అనేది ఉన్నత పదవిలో మన పేరు వెనకాల పెట్టుకోవడమే. పేరు ఆధారంగా సేవ చేస్తే ఉన్నత పదవి పొందడంలో మన పేరు లిస్ట్లో వెనకాల పెట్టుకోవడమే. మరి మీ అందరికీ తెలుసు కదా, జూన్ నెల మొదలవుతుంది. మనము ఈ జూన్ నెలలో 1వ తారీఖు నుంచి మొదలుకొని మమ్మ స్మృతి దినం వరకు విశేషంగా యోగం చేయాలి. అయితే ఇప్పుడు మనము ఇష్టదేవత అయ్యి భక్తులందరికీ వరదానాలు ఇచ్చే సమయం దాటిపోయింది. ఇప్పుడు భక్తులు పాపము తమ ఇష్టదేవతల్ని తలుచుకునే పరిస్థితిలో కూడా లేరు. చాలా అయోమయంలో, అలజడిలో ఉన్నారు, అనేక రకాల ప్రపంచంలో సమస్యల కారణంగా. అందుకని మీరు ఇష్టదేవత రూపంలో భక్తులందరికీ శక్తినివ్వండి, పవిత్రత యొక్క శక్తినివ్వండి, ఆత్మిక శక్తినివ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి. ఇప్పుడు గుణాలు ఇవ్వవలసిన అవసరం వచ్చింది, సమయం వచ్చింది. మీరు ఏమేం బాబా ద్వారా ప్రాప్తి పొందారో ఆ ప్రాప్తులన్నిటినీ మీ భక్తాత్మలకు కూడా ఇవ్వండి. అయితే మాతేశ్వరి యొక్క మహావాక్యాలు: సత్యమైన యజమాని పరమాత్మతో సత్యంగా ఉండండి. ఈ సమయంలో స్వయాన్ని తండ్రి పరమాత్మ ద్వారా ఆజ్ఞ లభించింది, నిరంతరము నా స్మృతిలో ఉండండి అని. యోగానికి అర్థము ఈశ్వరీయ స్మృతిలో ఉండడం. యోగం అంటే ధ్యానం కాదు, మన సహజ యోగం, నడుస్తూ తిరుగుతూ పని చేస్తూ కూడా ఆయన స్మృతిలో ఉండడం. దాన్నే అఖండ యోగమని, ఎడతెగని యోగమని, తెగని యోగమని అంటారు.
కానీ ఇందులో నిరంతరము ఉండే ప్రాక్టీస్ అవసరం. నిరంతరము స్మృతిలో ఉండే ప్రాక్టీస్ అవసరం. ఒకవేళ ఆయన ఆజ్ఞానుసారము ఆజ్ఞాకారిగా ఉండకపోతే, ఏమన్నా తేడా చేస్తే శిక్ష తప్పకుండా అనుభవించవలసి వస్తుంది. ఆయన ఆజ్ఞ ఏమిటంటే, నేను ఏ విధంగా కర్మ చేస్తానో నన్ను చూసి మీరు కూడా అడుగులో అడుగు వేసి నడవండి, లేకపోతే మాయతో తింటారు. సత్యమైన యజమానితో సత్యంగా ఉండండి. ఏదైనా మాయ విఘ్నాలు సతాయిస్తే ఆయన ముందు పెట్టండి. బాబా, ఈరోజు మాయ వచ్చింది, ఈ విధంగా అలా డిస్టర్బ్ చేసింది, ఇలాంటి ఆలోచనలు వచ్చాయి, ఇలా మాటలు వచ్చాయి, ఇలా కర్మలు తేడా జరిగినాయి, అన్నీ బాబాతో సత్యంగా ఉండాలి. అప్పుడు ఆయన సహాయంతో మాయ తొలగిపోతుంది, దారి కూడా క్లియర్ అయిపోతుంది. బాబా ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చోండి, ఎలా నడిపిస్తే అలా నడవండి, ఏం తినిపిస్తే అలా అదే తినండి, అప్పుడు దారి క్లియర్ అయిపోతుంది. ఈ విధంగా బాబా వెంట తోడుగా నడవడం కూడా దానికి ధైర్యం కావాలి. అలాంటి మహాన్ సౌభాగ్యశాలి ఆత్మలు కొద్ది మందే ఉంటారు. వాళ్ళే విజయమాలలో వస్తారు. అంతే కదా, ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలి, ఎలా నడిపిస్తే అలా నడవాలి, ఏది తినిపిస్తే అది తినాలి అంటే అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బాబా ఎంత చెప్తా ఉంటారు, బచ్చే ఇలా ఉండండి, ఇలా ఉండొద్దు అని. మళ్ళీ ప్రతి ఒక్కరు ఎవరి స్వభావ సంస్కారాల ప్రకారం నడుస్తూ ఉంటారు. ఇంకేం ఎక్కడుంది బాబా తోడుగా నడవడం అంటే? బాబా నా పక్కన ఉన్నారు అనుకోవడమా? అది కాదు బాబా తోడుగా నడవడం అంటే. బాబా ఏం చెప్పారు, ఏ విధంగా చేయమంటున్నారు, ఏ విధంగా నడమంటున్నారు, ఆ విధంగా నడవడము, అది తోడుగా నడవడం. అలాంటి వాళ్ళు సౌభాగ్యశాలి పిల్లలు కొద్దిమందే ఉంటారు, విజయమాలలో వస్తారు. మిగతా వాళ్ళు భాగ్యశాలి, కొద్దిగా ప్రాప్తి తీసుకుంటారు, వెళ్ళి ప్రజలు అవుతారు. కానీ మీరు కొద్దిగా తీసుకొని ఖుషి అయిపోకండి. మీ ఇచ్ఛ అయితే సంపూర్ణంగా అవ్వాలని ఉండాలి. ధైర్యం పెట్టుకొని ముందుకు వెళ్ళండి. మాయ విఘ్నాలు వేస్తుంది, కానీ దానిపైన కూడా విజయీ అవ్వాలి. ఇందులో ఒకవేళ ఏమైనా పొరపాట్లు చేస్తే నిశ్చయం యొక్క లోపం ఉందని అనుకోవాలి. కొంత మీ ధారణలో కూడా లోటు ఉంటుంది, అది మనది బాధ్యత. ఇందులో లోకాచారము, కుల మర్యాదలు, వీటిని కూడా అధిగమించి బాబా చెప్పినట్టు నడవలసి ఉంటుంది. వాటన్నిటినీ తెంచినప్పుడే సత్యమైన పారలౌకిక దైవీ మర్యాదని పొందగలుగుతారు. ఈ వికారీ ప్రపంచమైతే పోయేదే ఉంది. చూడండి, మీరా కూడా లోకాచారము అన్నిటినీ వదిలేసి గిరిధరుణ్ణి పొందింది. ఒకవేళ ఆ లోకాచారాన్ని మీరు నిలబెట్టాలనుకుంటే ఈ దైవీ లోకంలో సభ్యులుగా కాలేరు. ఇప్పుడు కళ్యాణార్థము ఈశ్వరీయ సలహా అయితే ఇస్తారు బాబా, కానీ ఇది మన బుద్ధి నిర్ణయించుకోవాలి, నేను ఏం చేయాలి, ఏది సమంజసము అని. మనం నిర్ణయం తీసుకొని చేయాలి కదా. అందరు ఏమనుకుంటారు, ఇప్పుడు నేను నా లౌకిక బాధ్యతను వదిలేస్తే అని మీరంటే ఇంకా మీ ఇష్టము. లౌకిక బాధ్యతలే పట్టుకోవాలంటే పట్టుకోండి, ఏం చేయాలనుకుంటే చేయండి. ఎవరెవరి భాగ్యం ప్రకారం వాళ్ళు చేస్తారు, అంతే కదా. అయితే మీరందరూ గుర్తుపెట్టుకోండి, రేపటి నుంచి 24 తారీఖు వరకు అమృతవేళ యోగం 3:30 నుంచి చేయండి. స్నానం చేసి మళ్ళీ పగలు 10:30 నుంచి 11:30 వరకు యోగం చేయండి. సాయంకాలం 6 నుంచి 7:30 వరకు చేయండి. ఉన్న దగ్గర వాళ్ళే ఇంటి దగ్గరే చేయండి. ఒక ప్లేస్ ఫిక్స్ చేసుకోండి. మళ్ళీ 10:30కి తప్పకుండా బాబాకి భోగు పెట్టండి. మా అమ్మని కూడా ఆహ్వానించండి. జగదంబ సరస్వతి మీ అందరి కోసము చాట్, తెలుగు చాట్ కూడా గ్రూప్స్లో పెడతాం వాట్సాప్లో. ఆ చాట్ చూసి చాట్ కూడా రాయండి. వారం 20 రోజులకు ఒక్కో చాట్ వచ్చింది చూసి మధుబన్ నుంచి వచ్చిన చాట్ పెడతాము. చాట్ కూడా రాయాల్సి ఉంటుంది. మీరు రోజంతా మీరు మీ ఆత్మ యొక్క సమాన స్థితిలో ఉండాలి. సాయంకాలము 6 నుంచి 7:30 వరకు యోగం. రాత్రి కూడా పడుకునే ముందు ఏదైనా
జ్ఞానం విషయాలు చదువుకొని విని పడుకోవాలి. ఊరికనే పడుకుంటూ పోవడం కుదరదు. యోగం చేయమంటే పడుకునే ముందు నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ముందు ఏదైనా జ్ఞానం విషయాలు చదువుకోండి. తర్వాత బాబాకి గుడ్ నైట్ చెప్పి రోజంతటిది దినచర్య బాగుందా, చాలా బాగుందా, సాధారణంగా ఉందా అది చెప్పండి బాబాకి. చాట్ మాత్రం రాయండి. ఆన్ ది హోల్ బాబాకి గుడ్ నైట్ చెప్పినప్పుడు, బాబా ఈరోజు మా దినచర్య చాలా బాగుంది, లేకపోతే బాగుంది అంతే, లేదంటే సాధారణంగా ఉంది బాబా, అలా బాబాకి చెప్పేసి పడుకోండి. మరి 24 రోజులు రేపటి నుంచి, అంటే ఇవాళ నుంచి ఈరోజు ఫస్ట్ తారీఖు కదా, ఈ రోజు నుంచి 24 తారీఖు వరకు అందరూ ఈ విధంగా అటెన్షన్ పెట్టాలి. మళ్ళీ చెప్పమంటారా? అమృత వేళ 3:30 నుంచి 5 గంటల వరకు యోగం. చార్ట్ గ్రూప్స్లో పెడతాము. ఇప్పుడు ఎవరు ప్రింట్ తీసి పేపర్ ఇవ్వడానికి అవ్వదు కదా, మీరే ఒక పుస్తకంలో రాసుకొని పాయింట్స్ మీరు చార్ట్ రాయండి. రాసి బాబాకి కూడా రాత్రి అప్పచెప్పండి. ఉదయం 3:30 నుంచి 5 గంటల వరకు యోగం చేయాలి స్నానం చేసి. మళ్ళీ పగలు 10:30 నుంచి 11:30 యోగం చేయాలి. భోగు కూడా పెట్టాలి. మళ్ళీ సాయంకాలం 6 నుంచి 7:30 యోగం చేయాలి. రాత్రి ఏదైనా మురళీ మహావాక్యాలు కానీ జ్ఞానామృతం కానీ ఏదో ఒకటి చదువుకొని చాట్ రాసి బాబా కప్ చెప్పి పడుకోండి. ఓం శాంతి. वतन में बाबा दिल चाहे अब तो रहना, तेरे वतन में बाबा दिल चाहे अब तो रहना, बेहार देहती दुनिया से दूर दूर रहना, बेहार देहती दुनिया से दूर दूर रहना, तेरे वतन में बाबा दिल चाहे अब तो रहना, तेरे वतन में बाबा दिल चाहे अब तो रहना। अब एक संकल्प बाकी, संपूर्ण हम बन जाएं। अब एक संकल्प बाकी, संपूर्ण हम बन जाएं।
वतन में बाबा दिल चाहे अब तो रहना, तेरे वतन में बाबा दिल चाहे अब तो रहना। इस तन में हम हैं बैठे, एक आस लगाए। इस तन में हम हैं बैठे, एक आस लगाए। आए घड़ी वो ऐसी हम वतन को जाएं। आए घड़ी वो ऐसी हम उड़ वतन को जाएं। आकार बन स्वदिष्टा बाबा के संग है रहना, आकार बन स्वदिष्टा बाबा के संग है रहना, तेरे वतन में बाबा दिल चाहे अब तो रहना, वतन में बाबा दिल चाहे अब तो रहना।
हम